మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాజమండ్రిలో బజ్జీ మేకర్ అయితే ఒక ఆయన ఇక్కడ ఉన్నారు. ఆయన ఏంటంటే చాలా ప్రత్యేకంగా ఆయన స్కిల్స్ అన్నీ కూడా బయట పెడుతున్నారు. ఎలా అంటే బ్లైండ్ ఫోల్డెడ్ బజ్జీ మేకర్గా పేరు పొందారు ఈయన. ఇక్కడ సతీష్ గారు అని చెప్పి రాజమండ్రిలో ఈయన కళ్ళకు గంతలు కట్టుకుని ఉల్లిపాయలు కానీ బజ్జీలు కానీ మిక్చర్ కానీ ఏదైనా కానీ మొత్తం అన్నీ కూడా కరెక్ట్గా పెర్ఫెక్ట్గా అంటే టేస్ట్లో కూడా తేడా లేకుండా చేస్తారు. చేసినవి కూడా చాలా రుచిగా ఉంటాయని చెప్పి చాలామంది అంటూ ఉంటే విని ఎక్కడికి వచ్చాము నిజమా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి సతీష్ గారు అయితే ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలుసుకుందాం రండి. సతీష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. అదే సార్, మాకు చాలామంది చెప్పారు మీరు రాజమండ్రిలో బ్లైండ్ ఫోల్డెడ్ బజ్జీ మేకర్ అని చెప్పి. అవును సార్. అంటే కళ్ళకు గంటలు కట్టుకుని కూడా అర్జునుడు ఎలా అయితే విల్లేస్తే చేపకు తగులుతుందో అలాగే మీరు కళ్ళకు గంటలు కట్టుకుని బజ్జీలు చేసినా మిక్చర్ చేసినా ఏం చేసినా కానీ ఆ టేస్ట్లో మాత్రం మార్పు ఉండదని చెప్పి ఇది ఎంతవరకు నిజం? కరెక్టేనండి. అది అందరూ చెప్తారండి. అది నాకు అలవాటు. అది ఫస్ట్ నుండి కూడా కళ్ళకు గంతలు కట్టుకుని చేస్తాను. టేస్ట్ అయితే ఏం మిస్ అవ్వదు. మీరు ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేశారు? నేను అయితే 2001 నుండి ప్రాక్టీస్ చేశానండి. నేను వ్యాపారంలోకి దిగిన దగ్గర నుండి నేను ప్రాక్టీస్ చేశాను అనమాట అండి. అది ఆ ప్రాక్టీస్ అలాగే అలవాటు అయిందండి. అంటే దాదాపు మీకు ఎన్ని నెలలు పట్టి ఉండొచ్చు? నెలలు పట్టిందా సంవత్సరాలు పట్టిందా ప్రాక్టీస్ చేయడానికి? నాకు 10 days సార్. 10 daysలో ప్రాక్టీస్ అయ్యింది. అసలు ఇది సాధ్యమయ్యే విషయమేనండి? కేవలం 10 రోజుల్లో నేను ప్రాక్టీస్ చేసి ఉల్లిపాయలు కానీ బజ్జీలు కానీ మిక్చర్ కానీ తయారు చేశాను అంటున్నారు. అసలు ఇది నిజమే కదా? మనం ఈరోజు చూసేద్దాం. అసలు ఈ నిజంగానే కళ్ళకి గంతలు కట్టుకుని అవన్నీ చేయగలరా? కళ్ళకి కట్టి మంచి బ్రహ్మాండంగా కట్ చేస్తారు. తర్వాత ఇదైనా సరే ఎలాగైనా సరే మంచి బ్రహ్మాండమైన టేస్ట్ ఉంటుంది. రాజమండ్రిలో వీరు తప్పించి ఇంకా ఎవరు చేయలేనట్టుగా ఉంటుంది. అంత మంచి బ్రహ్మాండం చేస్తారు. తెర కట్టకపోయినా ఏం కట్టినా సరే వాళ్ళు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మంచి బ్రహ్మాండంగా చేస్తారు. ఒకటి బొబ్బర్లతోటే కాదు, అన్ని రకాల ఫ్రూట్స్ వెజిటబుల్స్తో పాటు అన్ని రకాల బజ్జీలు తయారు చేస్తారు. ఏ బజ్జీ ఏ టైంకైనా సరే స్పెషల్ రోజు 2 రకాలు 3 రకాలు తయారు చేస్తారు. చాలా బాగుంటుంది. చాలామంది వాట్సాప్ ద్వారా కాదు, వాళ్ళు ఫోన్లు కూడా చేసి బుక్ చేసుకుంటారు. వాట్సాప్ ద్వారా ఫోన్ల ద్వారా బుక్ చేసుకొని మాకు పలానా ఈ ఐటమ్స్ కావాలి ఇవన్నీ బుక్ చేసి ఉంటే వాళ్ళు తయారు చేసి ఉంచుతారు. ఉంచి 60 వెంటనే తీసుకెళ్ళిపోవచ్చు. అందులో మేము బుక్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఏమీ అనిపించలేదు. ఎందువల్లంటే అతని ప్రావీణ్యం అలాంటిది. మనకి అమ్మో గంతలు కడితే కట్ అవుతుంది అని చెప్పేసి అతనికి అలాంటిది ఏం లేదు. మంచి బ్రహ్మాండంగా కట్ చేసి తయారు చేస్తారు. నేనైతే ఎక్కడ చూడలేదండి. ఫస్ట్ టైం ఈయన దగ్గరే చూసాము. మేము 11 years నుంచి కస్టమర్స్ ఇక్కడ తిన దగ్గరే చూసాము. అసలు ఆ కళ్ళకు గంతలు కట్టుకుని నార్మల్ మనుషులు ఎలా కట్ చేస్తారో అలా కట్ చేసేస్తాడు. అలాగని టేస్ట్ ఏమైనా మారుతుందంటే అసలు మారదు, ఇంకా రెట్టింపు అవుతుంది కానీ తగ్గదు. మేము ఎక్కడ చూడలేదు, ఎక్కడ తినలేదు. ఈ టైప్ ఆఫ్ మిక్చర్ కానీ ఈ టైప్ ఆఫ్ బజ్జీలు కానీ ఈ టైప్ ఆఫ్ స్పెషల్గా కట్ చేయడం కానీ మేము ఎక్కడ చూడలేదు. ఇంకా స్పెషల్ వెరైటీస్ కూడా బజ్జీలు వేస్తూ ఉంటాడు. అన్నీ టేస్ట్ చేసాం, అన్నీ సక్సెస్ అయ్యాయి. గులాబ్ జామ్ బజ్జీ అయితే బాగా ఫేమస్ అయిపోయింది. వంకాయ బజ్జీ అయితే చాలా ఫేమస్ కూడా. తన ఓన్ ఐడియా అండి. అందరిలోని స్పెషల్గా ఉండాలనేది తన ధ్యేయం. ఫస్ట్ అనేది ఇంట్లో షేర్ చేస్తాడండి. అంటే మేము అడుగుతాం కదా ఎలా అంటే ఇంట్లో ఫస్ట్ ట్రైల్ వేస్తారు. వాళ్ళకి సక్సెస్ అయిందంటే మనకి బయటికి అందరికీ జనానికి తెలియజేస్తారు. ఇవాళ బండి ఉంది, ఇవాళ ఏం స్పెషల్ ఏం ఐటమ్ అనేది మనకి మెసేజ్ పెడతాడు. దాన్ని బట్టి ఎవరికి ఏది ఇష్టమో అది ఫాలో అయిపోతూ వచ్చేస్తుంటారు. నేనైతే చూడలేదండి, నిజం చెప్పాలంటే చూడలేదు. ఇక్కడే చూశాను. చూసి ఇన్స్పైర్ అయ్యి కొంతమంది ఇప్పుడు పైకి లెగుస్తున్నారు అంతే తప్ప ఫస్ట్ అయితే ట్రెండ్ సెటర్ తినే. ఇది కళ్ళకు గంతలు కట్టుకుని ఇలాగా ఉల్లిపాయ కట్ చేస్తానని చెప్పి చెప్పారండి ఎవరో. అయితే అలాగే చేసినప్పుడు ఒకసారి చెప్పమని చెప్పామండి. వచ్చాము లైవ్లో మైరోడైనా కర్చీఫ్ ఇలా గంతలు కట్టేసుకుని ఆయన చాలా ఫాస్ట్గా కట్ చేశారండి, చాలా డేర్గా. అంటే కట్ చేసి ఉన్నారో మాకు తెలియదు కానీ నేను ఎక్కడ వినలేదు చూడలేదు. విన్నప్పుడు నేను షాక్ అయ్యాను. ఒకసారి గంతలు కట్టుకుని కట్ చేయడం ఏంటని వచ్చి లైవ్లో చూశాను. లైవ్లో చూసి అలా కట్ చేయడం చాలా షార్ప్గా స్పీడ్గా, మళ్ళీ తడబడకుండా. ఇప్పుడు గంతలు లేకుండా ఎలా అయితే కట్ చేస్తారో అదే సేమ్ టైపు గంతలు కట్టుకున్నా కూడా ఆయన కట్టుకున్న ఫీలింగ్ ఆయనకి లేదు. అంత డేర్గా అలా కట్ చేస్తారండి. ఒక 5 నిమిషాల్లో ఇంచుమించి ఒక 1/2 kg ఉల్లిపాయల దాకా కట్ చేస్తారండి. అలాగే బజ్జీలు కూడా కట్ చేశారండి. మిక్చర్ చేసినప్పుడు కూడా ఆయనకి ఎంత అలవాటైనా డైలీ వేసే బండి అయినా కూడా గంతలు కట్టు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం, కొంచెం లేట్ అవుతుంది. ఒకటి పొరపాటున ఒకటి అలా కాకుండా చాలా స్పీడ్గా ఉప్పు కారం నిమ్మకాయ ఏంటివి మరమరాలు ఏదైతే ఉన్నాయో గుళ్ళు అన్నీ అటుకులు అన్నీ వేసి మిక్చర్ చేసి సర్వ్ చేయడం కూడా నేను చూశానండి. టేస్ట్ అయితే సేమ్ యాక్చువల్ దిగిపోతుందండి. అలాగా ఇప్పుడు టేస్ట్ తేడా వస్తే కనుక ఆయన ప్రయోగం చేసిన వేస్ట్ యాక్చువల్గా. కానీ ఏంటంటే మేము అలాగే అనుకున్నాం. మామూలుగా మామూలుగా తిన్నప్పుడు రోజులు ఉన్నాయి, ఇలాగ ఒకసారి ఇలా చేస్తుంటారు మధ్య మధ్యలో.
అది చేసినప్పుడు కూడా మాకు తెలిసినప్పుడు మేము వస్తామండి, వచ్చినప్పుడు టేస్ట్ చేస్తాం. కొన్ని ఏమైనా ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ ఉందో అండి, సేమ్ మ్యాజిక్ టేస్ట్ దిగిపోద్దండి. అలాగే అది ముగ్గురు చేసిన నలుగురు చేసిన కరెక్ట్గా వచ్చేస్తుందండి. అది మాత్రం ఎక్సలెంట్, ఎక్కడ చూడలేదు వినలేదు. అన్నయ్య ఇంకో స్పెషల్ టాలెంట్ ఏంటంటే ఆనియన్ గంతలు కట్టుకుని కట్ చేస్తాడు. బజ్జీస్ కూడా గంతలు కట్టుకుని చేస్తాడు మ్యాక్సిమం. అది సాధ్యమే కానీ అన్నయ్య స్టైల్ ఆఫ్ వ్యూలో సాధ్యం, వేరే వాళ్ళకి కష్టం. మెయిన్ అది ట్రై చేయొచ్చు అందరూ. నాకైతే ఐడియా లేదు, ఉండొచ్చు. మన రాజమండ్రిలో అయితే నాకు ఐడియా లేదు, ఫస్ట్ అన్నయ్య ట్రై చేశాడు. అది ఆల్రెడీ సూపర్ ఉంటుంది. అది ఎస్ బాగా డైర్తో కష్టం, చాలా కష్టం అది.